ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చేనే. పాప అనుకున్నా అంట ఐగుప్తు పోయింది, దరిద్రం వెళ్ళిపోయింది అమ్మాయి అనుకోగానే ఎర్ర సముద్రం వచ్చి. ఇదేందయ్యా? నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువుని కూల్చెనే. ఓకేనా? పోనీలే, ఎర్ర సముద్రం పాయలైపోయిందా అమ్మయ్య అంటే మళ్ళీ ఇంకోటి ఉండలా. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. అయిపోలే ఇంకా. ఐగుప్తు వదిలిపెడితే ఎర్ర సముద్రం దాటితే యోర్దాను. ఇది దాటితేనే వాగ్దత్త దేశం. సరే ఎట్లా ఐగుప్తు దాటాం, ఎర్ర సముద్రం దాటాం, యోర్దాను కూడా దాటి వాగ్దాన భూమిలో చేరాం. అమ్మయ్యా ఇంక గొడవ లేదయ్యా, ఇంక రిస్కులు లేవయ్యా, రిస్కులన్నీ అయిపోయినాయి అయ్యా అనుకున్నాడంట. అనుకుంటే వాగ్దాన భూమిలో మృత సముద్రపు ఎర్ర సముద్రం, యోర్దాను, మృత సముద్రం, అన్ని సముద్రాలు నీళ్లు ముంచటాలే అనమాట. ఇంకెప్పుడయ్యా నీ ఖాళీ? చివరికి ఏమన్నా తెలుసా లాస్ట్ది? స్తుతి యాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే అంటే అర్థం తెలుసా? నేను పోయిందాక వస్తానే ఉంటాయి. దేవునికి స్తోత్రం. నేను పోయిందాక వస్తానే ఉంటాయి. ఐగుప్తు పోయిందంటే ఎర్ర సముద్రం వచ్చింది, ఎర్ర సముద్రం పోయిందంటే యోర్దాను వచ్చింది, యోర్దాను పోయిందంటే మృత సముద్రం ఉండనే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడున్న రిస్కులు పోతాయి, పోయి ప్రశాంతంగా ఇక ఆనందంగా సంతోషంగా ఇక కడుపులో సల్ల కదలకుండా ఉంటుందా? చూద్దాం అసలు ఎంత మాత్రం ఉంటుందో. ఏందమ్మ ఉండేది? వైసా నహీ హోతా హై. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కాపదివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడిచేతివే. కాపదివైన నీవు దహించు అగ్నిగా నా ముందు. దారుణం ఏంటంటే ఆఖరికి కూటానికి డేట్ ఇస్తే బాబోయేటప్పుడు బాత్రూంలో పడి కాలు తిరిగింది. దైవజనుడికి పాట పాడిన పెద్ద ఆయనకి వాష్రూమ్లోకి వెళ్తే కాలు జారిపడి కాలు తొంటి విరిగింది. సవాల్ తొంటి విరిగింది. డేట్ క్యాన్సిల్ అంటాడా? వెళ్తాడా? అంటే తడిగుడ్డ చుట్టుకొని ఆ కాలు అట్టనే పెట్టుకొని కారులో కూర్చొని అలాగే పోయి కారులోనే ఉండి వాకింగ్ చెప్పొచ్చాడు. అంత మొండితనం ఉంది ఒక దైవజనుడిలో, అంత రోషం, అంత పట్టుదల. సస్తా కూడా పందెం కొట్టి సావాలనే పందెం కొట్టి రోషం. చచ్చిపోతా కూడా యజమానుని సంతోష పెట్టాలి. బా ఏం పోరాడిందిరా. పిలిచిన వాడికి చచ్చిపోతా కూడా సాక్ష్యం ఇచ్చే సావాలి. ఊపిరి విలవిల వదులుతున్నా కూడా ఆయన్ని మహింపరిచే సావాలి. నీ కాలు ఇరిగింది కదా, ఎందుకు నువ్వు రెస్ట్ తీసుకుంటే పదండ్రా మాట నాకు పాటించాను, వెళ్ళాల్సిందే. అది సవాల్. చిన్నదానికే బెండ్ అయిపోయి చిన్నదానికే ఇదైపోయి